ఈ నెల 19న ఆకస్మికంగా సంభవించిన గాలివాన బీభత్సంతో మోపాల్ మండలం మజ్జిప బైరాపు గ్రామంలో జరిగిన నష్టాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో జరిగిన నష్టాన్ని, ఇండ్లు కోల్పోయిన బాధితులను ఇంటికి వెళ్లి పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని అభయం ఇచ్చారు. మంచిపలో 16, బైరాపూర్లో 16 నష్టమైన కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులు ఎమ్మెల్యే వద్ద భావోద్వేగానికి గురికాగా ధైర్యంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ సంబంధిత అధికారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులు త్వరితగతిన పనిచేయాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా సంభవించిన సంఘటనలు నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ నెల 19న గాలివాన బీభత్సం విషయం తెలుసుకుని తక్షణం అధికారులతో స్థానిక గ్రామ సర్పంచులతో ఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు. ఎన్ఆర్ఏ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఏపీ పర్యటనలో ఉండడం కారణంగా తక్షణమే రాలేకపోయానని అన్నారు. ఇప్పటికే మంచిపలో 53 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా అందులో 48 గృహాన్ని పూర్తి చేసుకున్నాయన్నారు. అటు బైరాపూర్లో 21 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు కాగా 13 ఇల్లు గృహాన్ని పూర్తి చేసుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో 100% అర్హులైన వారికి మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మోపాల్ సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జలేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది మరి అంటే గాలి మనం మిశ్రమం తినండి. దీని పైన కప్పడానికి డబ్బులు కొంచెం సంచి తీసుకోండి. అంత దూరం ఎట్లా పోయింది గాలికి గాలి ఇచ్చింది కదా. సరే ఇల్లు కట్టి బిల్లు కూడా మనం చేస్తున్నాం. అదే ఇప్పుడు అకౌంట్లో పడ్డాయా? పర్లేదు సార్, కొన్ని పైసలు కూడా ఇప్పిస్తాను ప్రభుత్వం నుండి. 8,000 వస్తాయా? 6,000 వస్తాయి. 6,000 వస్తాయి. ఎంఆర్ఓ మేడం ఇప్పిస్తుంది. బాధపడకు, సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ నీతో కలిసి మాట్లాడి ఇల్లు చూద్దామని వచ్చినాం. నువ్వు బాధపడి చేయకు, నీకు మంచిగా చేద్దామని వచ్చినాం. సరే సరే ప్రాబ్లం అని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఆల్రెడీ మనం 4 బోర్డు ఇచ్చాము. సో ఇంకేదైనా తక్కువ ఉంటే కూడా మనం ఉంటే కూడా వాటర్ ప్రాబ్లం అది తప్పకుండా సాల్వ్ చేస్తాం. ఏదేమైనా డ్రైనేజ్ అంటూ ఉన్నారు, రోడ్స్ అంటూ ఉన్నారు, అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. సో మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీ వెనుక ఉంది, మీకు అన్ని అండగా ఉంటాం. సో ఏదైనా విపత్తు వచ్చినా ఏదైనా కానీ మీరు అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా ఎవరైతే ఇప్పుడు ఇలా బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఆదుకుంటారు. సాయంత్రం ఈ వడగండ్ల వాన గాలి దుమానం వల్ల మన ముప్పాల మండలంలోని మంచిప గ్రామంలో మరియు అదేవిధంగా పక్కకే ఉన్నటువంటి బైరాపూర్ తాండలో చాలా నిర్లక్ష్యం జరిగింది. మరి గాలి దుమానము వర్షం వల్ల దగ్గర 16 ఇళ్ళు అది పైన ఉన్న రేకులన్నీ కూడా కొట్టుకొని పోయి దూరం పడ్డాయి. ఇంకా దాంతో వేరే ఇళ్ళు కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. తర్వాత కొన్ని 4-5 కార్లు డ్యామేజ్ అయినాయి ఆ రేకులు పడడం వల్ల, చెట్లు పడడం వల్ల. ఒక అమ్మాయికి చేతి కూడా దెబ్బతాకింది. సో ఇవన్నీ వల్ల మనము మంచిగా వచ్చి అలా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ మనకు ఊళ్ళో ఒక 15-16 పోల్స్ వెళ్ళిపోయినాయి. మళ్ళా ఫీల్డ్లో కూడా 30 వరకు వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా రిజిస్టర్ ఎలక్ట్రిసిటీ రిజిస్టర్ అయింది, డ్రింకింగ్ వాటర్ రిజిస్టర్ అయింది. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళని ఆదుకోవడానికి అది ప్రభుత్వ పరంగా అందరూ కూడా మరి ఎంఆర్ఓ గారు, తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళను పరిశీలించి పంచనామా చేసి వాళ్ళకు మన గవర్నమెంట్ నుండి ఏదైతే 8,000 రూపాయలు ఇప్పించడం జరుగుతుంది.
అదే కాకుండా ఒక మన ఎంత 20 కిలోల 20 కేజీస్ రైస్, తర్వాత పప్పులు, నూనె, కారం, ఉప్పు వాళ్ళందరూ కూడా దగ్గర ఒక నెల రోజులు తినే ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇలా మేము పరిశీలించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇల్లు కంప్లీట్గా డ్యామేజ్ అయినా వాళ్ళందరూ కూడా ఇందులో మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు మనకు 2 విడతలు వస్తూ ఉన్నాయి. ఒక నెల రోజుల్లో కూడా వాళ్ళకి ఇస్తాం. ఒక 15 ఇళ్ళు అక్కడ కూడా డ్యామేజ్ అయినాయి, అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ డ్యామేజ్ అయినాయి. సో ప్రాణ నష్టం ఏం జరగలే, కానీ మరి అక్కడ కూడా వాళ్ళని ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అయినాయో ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళందరూ ఆదుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా బియ్యం అవి ఇస్తే మళ్ళీ ఇందిరా మహిళలకు కూడా రాపిస్తామన్నమాట, శాంక్షన్ చేస్తాము. సో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు అక్కడ వచ్చి వాళ్ళతో పలకరించి వాళ్ళని ఒక భరోసా ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏముందని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా దూరంగా ఉంది. 5-6 ఇళ్ళు అయితే మొత్తమే అసలు వాళ్ళ వస్తువులు అన్నీ కూడా తడిచిపోయి అసలు వాళ్ళు వేరే ఇళ్ళలో ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది.